ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి చాలా గ్యాప్ కి చాలా ఏళ్ళకి ఒక పర్ఫెక్ట్ రీ రిలీజ్ దొరికింది. బాహుబలిని పక్కన పెడితే ఒక మంచి వైబ్. వాళ్ళు ఫ్యాన్స్ అందరూ ఆ సినిమాతోనే ఫ్యాన్ అయ్యారు నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే నేను చుట్టుపక్కల చూసిన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ నువ్వు ప్రభాస్ కి ఏ సినిమాతో ఫ్యాన్ అయినవరు అంటే అందరు డార్లింగ్ అని అంటారు. చాలా తక్కువ మంది ఛత్రపతి వర్షం ఇవి కానీ మోస్ట్ మేజర్లీ మాత్రం డార్లింగే. సో ఆ సినిమా మంచి పర్ఫెక్ట్ ప్లాన్ తోని రీ రిలీజ్ అయింది. మంచి వైబ్ ఇచ్చింది, మంచి ఎంజాయ్ చేశారు. నాకు కూడా థియేటర్ లో ఆ హోల్సమ్ అంతా, ఆ వైబ్, ఆ కాస్ట్యూమ్స్ అంతా కలర్ఫుల్ గా అనిపించింది. చాలా చాలా గ్యాప్ కి మురారి అనుకుంటా లాస్ట్ అంతా కలర్ఫుల్ వైబ్ తర్వాత మురారి తర్వాత డార్లింగ్ అనుకుంటా. సో మంచి ఫీల్ ఇచ్చింది, మంచి వైబ్ ఇచ్చింది అండ్ మంచి నంబర్స్ పెట్టింది. సూపర్ హల్చల్ జరిగింది. సో మాట్లాడదాం ఏ రేంజ్ లో కొట్టింది ఓపెనింగ్స్, వైబ్ ఎలా ఉండే, హైప్ ఎలా ఉండే, ప్రభాస్ ఫ్యాన్స్ ఫైనల్ గా ఈ రీ రిలీజ్ రికార్డ్స్ లోకి వచ్చారా, బాహుబలి పక్కన పెడతానని మాట్లాడుకుందాం. మరి జర మన కంటెంట్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయిపోటేసేయండి ప్లీజ్. సో డార్లింగ్ ఇస్ ఎ వైబ్. నాకైతే పర్సనల్ గా ప్రభాస్ అన్న ఫిల్మోగ్రఫీలో బాహుబలిని పక్కన పెడితే మోస్ట్ ఫేవరెట్ ఫిలిం డార్లింగే. చాలా సార్లు చూసాను. సెకండ్ హాఫ్ అయితే వీక్లీ ఒక్కసారైనా చూస్తాను. అట్లీస్ట్ ఆ మ్యూజిక్ 2 to 3 సీన్స్ ఖచ్చితంగా సెకండ్ హాఫ్ లో రిపీట్ చేస్తానే ఉంటాను. రీ రిలీజ్ కి 3 days ముందు నుంచే నాకు మంచి వైబ్, మంచి హైప్ ఉండే. మా వాళ్ళందరినీ పోగేసి మరి పోదాం పోదాం అని చెప్పి బాగా అలచల్ నడిచింది మా సైడ్ కూడా, అరే డార్లింగ్ డార్లింగ్ అని చెప్పి. సో మంచి థియేటర్ లో మంచి ఎక్స్పీరియన్స్ అయింది నిన్న. నేను ఇంకా ఆ వైబ్ నుంచి బయటకు రాలేకపోతున్నా. డార్లింగ్ నిజంగా ప్రభాస్ అన్న ఎట్టా ఎట్టా ఉండేటోడి అన్న, అసలు నిజంగా లుక్స్, కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్, అసలు ఎవ్రీథింగ్, అసలు ఆ పర్ఫార్మెన్స్, ఆ ప్రెజెన్స్, అసలు ప్రతిదీ ఫ్రమ్ పిన్ టు పిన్ నాకు తెలిసినంత బెస్ట్. కొంతమంది మిర్చి అంటారు బెస్ట్ లుక్స్ అని, డార్లింగే. మళ్ళీ అసలు ఆ డార్లింగ్ ఎప్పుడు వస్తాడో, మోస్ట్లీ రాకపోవచ్చు. బట్ అంత చూసిన తర్వాత ఇప్పుడు చూస్తుంటే అసలు నిజంగా కొంచెం నిజంగా బాగా అనిపిస్తుంది. సో డార్లింగ్ ఫైనల్ గా ఎక్స్పీరియన్స్ చేసాం. హల్చల్ ఉండే, బాగుండే. సో ఫ్యాన్స్ కూడా గట్టి సెలబ్రేషన్స్ చేసిర్రు. మెయిన్ మేజర్ సెంటర్స్ లో హైదరాబాద్ లో కానీ వైజాగ్ లో కానీ, వైజాగ్ లో అయితే గట్టి కొట్టింది. నైజాం లో కూడా మంచి నెంబర్ పెట్టింది. ఓవర్సీస్ లో ఇంకొంచెం మంచి రిలీజ్, కొంచెం అటు ఇటు కొంచెం అంత హైప్ లేదు కాబట్టి అంత జనరేట్ కాలేదు. పైగా టికెట్ రేట్స్, షోస్ కూడా కొంచెం తక్కువ పడ్డాయి అని చెప్పి ఆన్లైన్ లో సర్క్యులేట్ అయింది. సో కొన్ని రీజన్స్ వల్ల ఆల్ టైమ్ రికార్డ్ మిస్ అయినా కూడా మంచి నంబర్స్, ఎక్సలెంట్ నంబర్స్ పెట్టింది. అండ్ ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక బూస్టే. ఎందుకంటే బాహుబలి పక్కన పెడితే నెంబర్ ఆఫ్ రిలీజ్ అయినాయి సరిగ్గా ప్లాన్ చేయకుండా, ఎగ్జిక్యూట్ చేయకుండా, ఫ్యాన్స్ లో హైప్ జనరేట్ అవ్వకుండా. ఛత్రపతి, వర్షము, రెబల్ ఏవో అయినాయి. అంటే ఛత్రపతి మంచి మా సినిమా, ఈ రేంజ్ నంబర్స్ పెట్టాలి కానీ హైప్ జనరేట్ కాక, ప్లాన్ సరిగ్గా లేక బిస్కెట్ అయింది. ఈవెన్ ఫస్ట్ బిల్లా కూడా అంతే. సో ఫైనల్ గా మంచి నంబర్స్ పెట్టింది. ఏరియా వైజ్ గా ఒక లుక్ ఇద్దాం. నైజాంలో 2.9 కోట్లు, టాప్ 4 ఇక్కడ ఆఫ్టర్ బాహుబలి, కలేజా అండ్ మురారి. బాహుబలి ఎపిక్ ఏమో 4.42 కోట్లు, కలేజా 3.33 కోట్లు, మురారి 2.93 కోట్లు. సీడెడ్లో 31 లక్షలు, వైజాగ్లో ఆల్ టైమ్ రికార్డ్ 60 లక్షలు, ఈస్ట్లో 28 లక్షలు, వెస్ట్లో 20 లక్షలు, గుంటూరులో 22 లక్షలు, కృష్ణాలో 24 లక్షలు అండ్ నెల్లూరులో 8 లక్షలు. అలా టోటల్ తెలుగు స్టేట్స్లో 4.83 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 46 లక్షలు, ఓవర్సీస్లో 35 లక్షలు అండ్ టోటల్ వరల్డ్ వైడ్గా 5.65 కోట్లతో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనర్గా వచ్చింది కానీ ఆల్ టైమ్ రికార్డ్ మిస్ అయింది. ఒకసారి వరల్డ్ వైడ్గా రీ రిలీజ్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ పైన ఒక లుక్ వేస్తే బాహుబలి ఎపిక్ 19.6 కోట్లు, గబ్బర్ సింగ్ 7.5 కోట్లు, కలేజా 6.86 కోట్లు, డార్లింగ్ 5.65 కోట్లు, మురారి 5.4 కోట్లు, బిజినెస్ మ్యాన్ 5.3 కోట్లు, అతడు 4.6 కోట్లు, ఖుషి 4.16 కోట్లు, సింహాద్రి 4 కోట్లు అండ్ ఆర్యటు 3.8 కోట్లు. మరి లాంగ్ రన్ లో కలేజా 11 కోట్లతో టాప్ లో ఉంది బాహుబలిని ఎక్స్క్లూడ్ చేస్తే. మరి లాంగ్ రన్ మంచి లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి మరి కలేజా రికార్డ్స్ కొట్టుద్దా లేదా చూద్దాం. ఇంకా క్లోజింగ్ కలెక్షన్స్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సో అది గైస్ మ్యాటర్. డార్లింగ్ రిలీజ్ వైబ్, హల్చల్, సెలబ్రేషన్స్, ఓపెనింగ్స్ అండ్ టాప్ 10 రిలీజ్ మూవీస్ ఓపెనింగ్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కమెంట్ చేసేసి డార్లింగ్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు, ఓపెనింగ్స్ పైన మీ ఒపీనియన్ ని అండ్ లాంగ్ రన్ ఎంత కొడుతుంది అనుకుంటున్నారో కింద మాత్రం షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.